అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మునగాకుతో మంచి రెసిపీ చూపిస్తానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో జొన్న రవ్వ కలిపి కిచిడి ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కంటి చూపు కోసం ఏ విటమిన్ కావాలండి? ఏ విటమిన్ మనకి క్యారెట్‌లో ఎక్కువ ఉంటుంది గదా! కానీ క్యారెట్ కన్నా గూడా 10 రెట్లు ఎక్కువ ఉంటుందంటండి. ప్రోటీన్ కోసం మనం చికెన్ తీసుకుంటాం గదా! కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి 5 రెట్లు ఎక్కువ ఉంటుందంటండి ప్రోటీను. అందుకోసం కంపల్సరీగా ప్రతిరోజు మనిషికొచ్చేసి 100 గ్రాములు మునగాకు తీసుకోవాలి. రసంలో గానీ, లేకపోతే పొడిలాగా చేసుకొని డైలీ ఒక స్పూన్ అయినా డైరెక్ట్‌గా తినేయొచ్చనమాట. అంటే మనకి ఈ గోధుమ గడ్డి జ్యూసు అలా తీసుకుంటాం గదా! పొడిలా చేసుకొని, సేమ్ అలానే దీన్ని మనం కడిగేసి నీళ్ళలో ఎండబెట్టేసుకొని, పొడిలా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే పప్పులో అయినా ఏసుకోవచ్చు. లేకపోతే హాట్ వాటర్‌లో ఒక స్పూన్ వరకు వేసుకొని కూడా వాడుకోవచ్చంటండి. మాకు ఆశ్రమంలో చెప్పేవాళ్ళు. డైలీ ఈ కర్రీ ప్రిపేర్ చేసేవాళ్ళండి. అంత బెనిఫిట్స్ ఉన్నాయంట. అన్నిటికన్నా ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి బాగా పనిచేసిద్దని చెప్పారు. తర్వాత పొటాషియం మనకి అరటిపండులో ఉంటుంది గదా! అరటిపండు కన్నా గూడా 5, 6 రెట్లు దీంట్లోనే ఎక్కువ ఉంటుందంటండి. అలాగే బీపీకి, షుగర్‌కి దేనికైనా గూడా చాలా మంచిదంటండి. గోంగూరలాగా అసలు పుల్లగా ఉండదు గదా! కానీ సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఆరెంజు, లెమను అలా వాడుకోపోయినా గూడా ఈ ఆకుకూర వాడుకుంటే సి విటమిన్ కూడా బాగా వచ్చిద్దంట. కాకపోతే మనం రోజు దీన్ని కర్రీ ప్రిపేర్ చేసుకొని విడిగా రైస్ వండుకోవటం కన్నా మనకి జొన్న రవ్వతో దీన్ని డైరెక్ట్‌గా వండేస్తే చాలా బావుంటది. ఇంక రైస్ అవసరం లేదు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌కి తినేయొచ్చు, లంచ్‌కి, డిన్నర్‌కి దేనికైనా గూడా చాలా బావుండిద్దండి. మునగాకు నేను పొడి చేస్తున్నాను. ఈ పొడి ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇది మొత్తం ఎండిపోవాలి గదా! ఈలోపు ఒక గుప్పెడు ఇలా మునగాకు వేసి, అలాగే ఎంతో మంచిదైన జొన్న రవ్వతో ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తాను. చాలా టేస్టీగుంటుంది. ఈసారి మీకు కూడా చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. చాలామంది చేదుంటుందనుకుంటారు. చేదు అస్సలుండదండి. ఈరోజు నేను జొన్న రవ్వతో ఈ మునగాకేసి అంటే అది కిచిడీ అనుకోవచ్చు, ఉప్మా అనుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను కిచిడీలా ప్రిపేర్ చేస్తాను. అన్నీ క్యారెట్, టమాటా అన్నీ వేసి వేడి వేడిగా ఎంత బావుండిద్దో. పళ్ళు లేని ముసలమ్మ వాళ్ళు, చిన్న పిల్లలు ఎవ్వరైనా తినేయొచ్చండి. అంత సాఫ్ట్‌గా ఉంటుంది. నెయ్యితో తాలింపు వేస్తే చాలా బావుండిద్ది. నేను చాలా సార్లు ట్రై చేశాను. ఒకసారి మీకు ఫ్రై కూడా చేసి చూపిచ్చాను. అది కూడా చాలా బావుందండి. ఇక్కడ ఉండేవాళ్ళు ట్రై చేసి బావుందని చెప్పారు. దీన్ని నేను పొడి ప్రిపేర్ చేస్తాను. పొడి ప్రిపేర్ చేయడానికి మనకు 5, 6 రోజులు టైం పడుతుంది గదా! అందుకోసం ఒక గుప్పెడు ఏసి జొన్న రవ్వతో ఒక రెసిపీ కిచిడీ అనండి. కిచిడీ అయితే చాలా బావుండిద్ది. కిచిడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా లేతగున్నది అంటే పురుగు అటువంటివి ఏమీ లేకుండా మంచిగా ఉండే చోట నేను చూసా గదా! అపార్ట్మెంట్‌లో కిందకి దిగి తీసుకొచ్చాను. అట్లా పక్కన పెరట్లో ఎవరింట్లో ఉన్నా గూడా అడగండి. ములక్కాయలైతే ఇవ్వరు గానీ, మునగాకైతే ఎవరైనా ఇస్తారు. తప్పకుండా మీరు ఇలా ట్రై ఇంత ఒక గుప్పెడు వరకు ఏసేసి కిచిడీ చేసుకుందాము. ఫస్ట్ ఈ జొన్న రవ్వ కిచిడీ ప్రిపేర్ చేయడానికి 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. మనకి మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే బావుంటది. తర్వాత ఒక కప్పు వరకు తెల్ల జొన్న రవ్వ తీసుకున్నాను. సూపర్ మార్కెట్‌లోనే తీసుకొచ్చాను. పచ్చ జొన్న రవ్వైనా పర్వాలేదు. ఏదైనా గూడా బావుంటది. మనకి 2 స్పూన్స్ వరకు ఇట్లా శనగపప్పు తీసుకొని పైన ఆ జొన్న రవ్వ మీదేసేస్తే కప్పు కంప్లీట్ అయిపోయిద్ది గదా! వాటర్ పోసుకోవటానికి మనకి కొలతకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తర్వాత ఇందాక చూపిచ్చా గదా! మునగాకు ఒక గుప్పెడు తీసుకున్నాను. అలాగే పచ్చి బఠానీ, క్యారెట్టు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. మనకి ప్లెయిన్‌గా జొన్న రవ్వ తీసుకుంటే రైస్ తిన్నట్టే ఉంటుంది గదా! అలా కాకుండా ఇలా పాలకూర గూడా తీసుకున్నానండి. కొంచెం పాలకూర గూడా తీసుకున్నాను. మీకు వీడియోలో చూపిచ్చా గదా! ఇవన్నీ వేసేసుకుంటే మనకి స్లోగా డైజెషన్ అయ్యి చాలా మంచిదనమాట. ఒకేసారి రైస్ ఒక్కటే తినేస్తే ఫాస్ట్‌గా అరిగిపోతుంది గదా! అలా గాకుండా ఇలా జొన్న రవ్వతో కిచిడీ చేసుకుంటే మనకి వేరేగా కర్రీ ఏమి అవసరం ఉండదు. అలాగే కారప్పొడి ఏమి అవసరం లేకుండా తినేయొచ్చు. ముందుగా రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేశానండి. పాలకూర లేకపోయినా గూడా మెంతికూర ఉన్నా గూడా బావుండిద్ది. అలాగే మీరు కొత్తగా ట్రై చేసైతే మునగాకు ఒక గుప్పెడు వరకు ఏసుకోండి. నేను చూపిచ్చా గదా! అలా సరిపోతుంది ఒక కప్పుకి. ఇంకా కావాలన్నా గూడా వేసుకోవచ్చు. వేరే ఆకుకూరలేమన్నా ఇంట్లో ఉంటే అవి గూడా వేసుకోవచ్చండి. చూసారు గదా! ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసి కప్పుకి 3 కప్పులు వాటర్ వేసేసి
4 విజిల్స్ వచ్చిందాకా ఉంచానండి. 4 విజిల్స్ కంపల్సరీగా రావాలి. అప్పుడే మనకి బాగా సాఫ్ట్‌గా ఉడుకుతుంది ఈ రవ్వనేది. మనకి ఈ మధ్య రవ్వ, తెల్ల రవ్వైనా, పచ్చ రవ్వైనా సూపర్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది గదా! షుగర్‌కి, బీపీకి చాలా మంచిదండి. స్లోగా అరుగుతుంది గాబట్టి మనకి షుగర్ లెవెల్ గూడా కంట్రోల్‌లోనే ఉంచుతుంది. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. తాలింపు కోసం అయితే నూనె మాత్రం వేయమాకండి. ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నూనె వేస్తే మనకు అంతగా అనిపించదు. టేస్ట్ అనిపించదు. నెయ్యి వేసుకుంటే బావుండిద్ది. ఇలా నెయ్యిలో 2 స్పూన్స్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం స్పైసీ కోసం, అలాగే కమ్మటి వాసన కోసం 10 వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేయండి. తర్వాత నేను ఇందాక టేస్ట్ చూసాను. కొంచెం కారంగా ఉంటే బావుంటదని ఇందాక గూడా వేశాను పచ్చిమిర్చి 2. ఇప్పుడు ఒకటి వేశాను. ఫైనల్‌గా కొంచెం ఇంగువ పొడి గూడా వేసుకోండి. బావుండిద్ది. ఇవన్నీ వేసేసి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. ఫ్రై చేసేసిన తర్వాత ఈ జొన్న రవ్వ కిచిడీలో కలిపేస్తే ఎంతో కమ్మటి టేస్ట్‌తో ఉండే జొన్న రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. వేడి వేడిగా తిన్నా, చల్లారినా చాలా బావుండిద్దండి. ముసలివాళ్ళు గూడా తినొచ్చు. అంత సాఫ్ట్‌గా ఉంటుంది. చిన్న పిల్లలకు గూడా పెట్టొచ్చండి. చాలా బావుండిద్ది. ఇప్పుడు మనం రైస్ వండేసుకొని వేరే కర్రీ అలా ప్రిపేర్ చేయకుండా, ఇలా బ్యాచిలర్స్ ఉన్నా గూడా సింగిల్‌గా ఉన్నా ఇలా కిచిడీ చేసుకుంటే చాలా మంచిది. కలర్‌ఫుల్‌గా ఉంది. టేస్ట్ చేస్తాను. ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా బావుందండి. నిజంగా చాలా బావుంది. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీరు ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.